సరే సన్ని, నాకు తెలిసిన స్వామీజీ ఉండు, పోదాం. నమస్కారం స్వామి. ఇతనికి ఒక సమస్య ఉంది స్వామి. నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు. ఇవన్నీ పైసల కోసమే కదా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక్కటి తప్పైనా నువ్వు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? నీ ఫ్రెండ్ వద్దన్న నిమ్మకాయలు తొక్కడం. నీ కళ్ళలోకి వచ్చిన వ్యక్తి చావు కారణం కోసం కదా నువ్వు ఇంత దూరం వచ్చావు. ఇంకా చెప్పమంటావా? అర్ధరాత్రి పంట పొలాలలో పరిగెత్తిన విషయం మర్చిపోయావా? స్వామి, గురించి వదిలిపెట్టండి, మీరేదో ఒక పరిష్కారం చూపండి. రేపు అమావాస్య, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి. అలాగే స్వామి. రాత్రి 12 గంటలకు నిమ్మకాయలు తొక్కిన చోటనే పూజ జరగాలి. ఈ పూజ జరిగేటప్పుడు వాడు నేను తప్ప ఇంకెవ్వరున్నా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం.